హలో అక్క ఎక్కడున్నావు? చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను, నీ లైన్ దొరకట్లేదు. మేము మండపానికి వచ్చేసాం, డైరెక్ట్గా అక్కడికి వచ్చేయి, సరేనా? ఏ వచ్చే దారిలో బండి పంచర్ అయ్యిందే. ఏం చేయాలో తెలియడం లేదు. పక్కన ఎక్కడైనా మెకానిక్ షాప్ ఉందేమో చూడు. ఈ లాక్డౌన్ వల్ల ఒక్క కొట్టు కూడా ఇక్కడ లేదే. సరే ఓకే, నువ్వు లొకేషన్ షేర్ చేయి, నేను అక్కడికి వస్తాను. ఏ నువ్వు రావద్దు, నాకేదైనా హెల్ప్ దొరుకుతుందేమో చూస్తాను, సరేనా? పంచర్ వేయించగలవేమో చూడు, లేదంటే స్కూటీ అక్కడే వదిలేసి ఏదైనా క్యాబ్ తీసుకుని వచ్చేయి. రిసెప్షన్ అయిపోతుందేమో, త్వరగా రా. ఓకే ఆషి, నేను చూసుకుంటాను, లేదంటే నీకు కాల్ చేస్తాను. ఓకే ఓకే, కేర్ఫుల్. ఓకే, ఐ కాల్ యూ, బాయ్. మావా చూసావా ఎలా ఉంది? సూపర్గా ఉందిరా. డాన్స్ సూపర్గా ఉందిరా. ఈ అమ్మాయిని వీడియోలో చూస్తుంటేనే వేడెక్కిస్తుంది, అదే డైరెక్ట్గా చూస్తే ఎవరికి రాసి పెట్టిందో ఏంటో. సిగరెట్ ఎవరా? ఒక్క వీడియోని కూడా ప్రశాంతంగా చూడనివ్వా నువ్వు. వస్తాను, నాగండే. ఫస్ట్ కాలింగ్ బెల్ పీకి పడేయాలి. సార్, స్కూటీ కొంచెం పంచర్ అయింది, కొంచెం హెల్ప్ చేస్తారా? హలో, బండి పంచర్ అయింది, ఈ చుట్టుపక్కల మెకానిక్ షాపే లేదు, కాస్త హెల్ప్ చేస్తారా? పంచరా? మెకానిక్ నా ఫ్రెండ్ ఒకరు ఉన్నాడండి, ఫోన్ చేస్తే వెంటనే వచ్చేస్తా. కొంచెం త్వరగా రమ్మని చెప్తారా? నేను రిసెప్షన్కి వెళ్ళాలి. వెళ్దురు, అంత లోపలికి వచ్చి కూర్చోండి. పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను, కొంచెం ఫోన్ చేయండి సార్. హలో ఆనంద్, మన ఫ్రెండ్ బైక్ ఏమో రిపేర్ అయిపోయింది, నువ్వు వెంటనే వచ్చి సరిచేయాలరా. ఏంటి అరగంట అయిద్దా? త్వరగా రారా రే. ఓకే, అరగంట అయిద్దంట, అప్పుడు దాకా బయట నుంచుంటారా? లోపలికి రండి. నో థ్యాంక్స్, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. హలో, మాకు కరోనా లేదండి, లోపలికి రండి. లేదు, అలాంటిదే లేదు, మీకెందుకు డిస్టర్బెన్స్ అని. మీలాంటి అందమైన అమ్మాయి ఇంటికి రావటం డిస్టర్బెన్స్ అంటారండి? పర్లేదు, రండి మేడం, రండి రండి ప్లీజ్. అది బైక్ పంచర్ అంట, ఆనంద్కి ఫోన్ చేసి రమ్మని చెప్పాను, రావటానికి అరగంట అయిద్దంట. బై ది వే, ఐఎమ్ అశోక్. యశ్వంత్. ప్రియాంక, వెటనరీ డాక్టర్, నా క్లినిక్ ఈ పక్కనే ఉంది. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, మెకానిక్ వచ్చేంత వరకు ఏదైనా తీసుకోవచ్చు కదా, టీ కాఫీ? నో థ్యాంక్స్. అట్లీస్ట్ కూల్ డ్రింక్ అయినా తాగొచ్చు కదా. పర్వాలేదు. ఏండి, మేమేమైనా కూల్ డ్రింక్స్లో మొత్తం మంది కల్పిస్తామేంటి మీకు? అయ్యో, నేను అలా ఏం అనలేదు కదా. రే, నువ్వు వెళ్ళి పట్టరాపో. మీ క్లినిక్ ఇక్కడ పక్కనే ఉందా? ఈ పక్కనే, మెయిన్ రోడ్ మీదే ఉంది. ఆహా, రే. ఓకే, ఇదిగో తీసుకోండి. ఏయ్, ఇవ్వరా.
రే మనం తొందరపడి తప్పు చేసాంరా. రే మామా, మన మీద పిచ్చి పట్టినట్టుగా ఇలా చేసావేంట్రా? ఏదో మత్తులో మనం ఊళ్ళో వాళ్ళందరికీ తెలిస్తే ఏమవుతుందిరా? రే మా నాన్న ఎమ్మెల్యే, అంతా ఆయన చూసుకుంటారు. మీడియాకి తెలిస్తే మీ నాన్న కాదు ఆ దేవుడే దిగొచ్చినా కూడా మనల్ని ఎవరూ కాపాడలేరు. నిర్భయ కేసు అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఏం చేద్దామంటారా? ఎవిడెన్సే ఉండకూడదని చెప్తున్నా. రే 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 జీవా, అంటే రే జీవా, నీ ఆలోచన సరిగా లేదురా. చేతులు కాళ్ళు పట్టుకుని బతిమాలుకుందావురా. ఏదో మత్తులో ఉండి తప్పు చేసేసావురా. రే మావా, నువ్వేనా చెప్పరా? పాపంరా ఆ పిల్ల. పాపం అనుకుంటే చచ్చేంత వరకు జైల్లోనే పడున్నాను. రే మామా, రే కొంచెం ప్రశాంతంగా ఉండరా. అరకొరగా ఆలోచించగలరా? రే వీడికి నువ్వైనా అర్థమయ్యేలా చెప్పరా. పాపంరా ఆ అమ్మాయి. మనం తొందరపడి తప్పు చేసి ఆ అమ్మాయిని ఏమైనా చేసిన తర్వాత ఏయ్! ప్లీజ్ నన్ను వదిలేయండి. ఇక్కడ జరిగిన విషయం ఎవరితోనూ నేను చెప్పను. నన్ను నమ్మి నా కుటుంబం ఆధారపడి ఉంది. కుటుంబమే ఆధారపడుందా? అయితే అస్సలు వదలం. నేను చేతులెత్తి మొక్కుతున్నాను, నేనెవరితోనూ చెప్పను. నన్ను వదిలేయండి. నేను లేకపోతే నా ఫ్యామిలీలో ఎవరు ఉండరు. మీరు చంపబోయేది ఒక్కరిని కాదు, ఒక కుటుంబాన్ని. దయచేసి నన్ను వదిలేయండి. చచ్చిపోవే. వద్దు, నన్ను వదిలేయండి. ప్లీజ్ నన్ను వదిలేయండి. వద్దు, నన్ను వదిలేయండి. నన్నేం చేయకండి. వద్దు, ప్లీజ్ నన్నేం చేయకండి. వద్దు.